మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలో మనం తక్కువ వారిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. కొంతమంది పరిస్థితి అర్థమైపోతుంది, ఎదుగుదల ఉండదు, ఇలాగ ఉన్నాడు వెళ్ళిపోతానే ఉంటాడు, కానీ ఆడు ఎంత ప్రయత్నం చేసినా లేగలేడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటుంది వీపు మీద. చిన్న లెగిసి ఏదో చేద్దాం అనుకున్న ఇంకో దెబ్బ పడిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే అడిగి భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అడిగి పరిశుద్ధాత్మ వరం ఉంటుంది, అడిగి అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు. పాత సామెత అన్నీ అడిగి అన్నీ ఉన్నాయి, ఏముండదంటే దేన మనస్సు ఉండదు. ఎగిరెగిరి పడతా ఉంటాడు ఇస్త్రాకులాగా. మనం రాశారు, నిండు కొండ తొనకదు, ఓటికొండ ఓటికొండ శబ్దం చేద్దాం టకటకటకటకటకటకటకట. నిండుకొండ ఎలా ఉంటుంది? వణుకుతుందా? పెట్టిన చోట పెట్టినట్టుగా ఉంటుంది. ఓటికొండ టింగి 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 టింగి. ఓటికొండలో పగులుదురుగాక. దేవునికి స్తోత్రం. నిండు కొండలాగా ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనే జీవజాలాన్ని నింపుకోండి మనసంతా. అప్పుడు నిండుగా ఉంటావు. కథలో చెలించో. ఎవడో ఎక్కేస్తుంటే అక్కడ మర్రి చెట్టు చుట్టారు కొమ్మను కూర్చోవు. కొంతమంది గ్యాస్ కొట్టరేమంటే కొంచెం వెళ్ళిపోతారు అలా. కాబట్టి అహంకారి దృష్టి నశించునుగాక. అహంకారులు స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఉన్నారేటి? అహంకార దృష్టి పోవాలి. ఇక్కడ ఎంతటి స్వస్థత జరగడానికి మొట్టమొదటి కారణం ఏంటి? అతనికున్న తగ్గింపు, అతనికున్న దీనత్వం. రెండవ కారణాన్ని మనం చూద్దాం లోతుగా పరిశీలించి. 6వ వచనమే చూడండి. 6లోనే 8:6లోనే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి చాలు. ఇందులోనే ఒక అద్భుతమైన నిగూఢమైన సత్యం మనం నేర్చుకోవాల్సిన ఒక చాలా చాలా విలువైన ఒక అంశం ఉంది. ఎవరైనా అతని దగ్గర ఎవరు? సర్వెంట్స్. ఎవరాళ్ళు? పనులు. తను చెప్పింది ఇంకొక రకంగా చెప్తాను, జాగ్రత్తగా. పనులు ఎవరు? ఇప్పుడు 100 మంది పనుల్లో ఒక్కడికి పక్షవాయువు వస్తే ఇతనికి పోయిందేంటి? అతను రీప్లేస్ చేసుకోవచ్చు కదా. పైకి పెట్టుకుని, అయ్యా రాజుగారు లేదా గవర్నమెంట్ అఫీషియల్స్, సీఎం గారు, ఇతను పక్షవాయువుతో ఉన్నాడు, ఇతనికి రెస్ట్ ఇవ్వండి, ఇతని ప్లేస్లో ఇంకొకరిని. వెరీ సింపుల్ కదా. అతని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం అసలు శతాధిపతికి ఏమొచ్చింది? మీ ఇంట్లో పనిచేసే ఒక ఆమెకి జ్వరం వచ్చింది అనుకుందాం. జ్వరం వచ్చి ఇంట్లో ఉంది. పనిచేసే వాళ్ళకి బాగాలేకుండా ఉంటుంది కదా. ఉండదా? ఎప్పుడైనా వారికి బాగాలేనప్పుడు, వారికి జ్వరం వచ్చినప్పుడు, వారు ఇబ్బంది పడినప్పుడు, ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి సహకరించి, లేదా కనీసం ఫోన్ చేసి ఎంతమంది మాట్లాడే స్థితిలో ఉన్నారు? ఎంతమంది సహకరించే స్థితిలో ఉన్నారు? ఎంతమంది వాళ్ళ గురించి బాధ్యత తీసుకునే స్థితిలో ఉన్నారు? ఇంట్లో పని మనిషి బాగాలేక మానేసిందంటే, 2 రోజులు రాలేదంటే ఏమంటాం? నువ్వు జ్వరం వచ్చిందని 3 రోజులు 4 రోజులు మానేస్తే నీ జీతం కట్ చేస్తాం, రోజుకి ఇంత తీసేస్తాం. ఎంతమంది ఉన్నారు? ఒకసారి మా ఇంట్లో వర్క్ చేసే ఒక ఆవిడ పనికి వచ్చింది, కానీ చాలా నీరసంగా ఉంది. నాకు తెలియదు ఇదంతా. నేను బయటికి వెళ్ళేసరికి ఆవిడేమో కూర్చుని టీ తాగుతుంది, పాస్టర్ గారు అంట్లు తోమేస్తుంది. నేను లోపల పిలిచి చెప్పాను, ఏంటమ్మా ఆవిడ కూర్చుని టీ తాగుతుంది, నువ్వు వంటలు తోమేస్తున్నావు ఏంటి అంటే, లేదండి ఆవిడకి కొంచెం బాగాలేదంట, అందుకే టీ పెట్టించి నేను వంటలు తోముకున్నాను. అలాంటి మనస్సు మనలో ఉండాలి. ఎదటి వారి కోసం కేర్ చేసే మనసు ఉండాలి. ఎదటి వారిని ఆదరించే మనసు ఉండాలి. నీ కింద పనిచేస్తున్న వారినో, నీ తోటి పని వారినో, నీ ఇంటి పక్కన ఉన్న వారినో, రోజు నీతో పలకరించే వారినో, వారికి ఏదైనా బాగాలేదంటే, వారికి ఏదైనా ఇబ్బంది అంటే, నీ వంతు నువ్వేం చేయగలవో దాని గురించి నువ్వు చెయ్యాలి. వాడి గురించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రభుని వేడుకుంటున్నాడు, ప్లీజ్ చేస్తున్నాడు.
అంటే నీ కొరకు కాదు బ్రతకడం, సమాజం కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం బ్రతికి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. నీకు వచ్చే ప్రతి రూపాయి దాచేసుకుని మెడలు కట్టేద్దాం, నగలు కొనేద్దాం, ప్రతి రూపాయి పీస్ పీస్గా దాచేసి. క్రైస్తవుడు అనేవాడు తనకున్నది ఎదటి వారి కొరకు ఖర్చు పెట్టే స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అదే క్రైస్తవ మార్గము, దేవుని మార్గము, దేవుని బిడలో ఈ లోకమునకు ఎందుకు జ్యోతుల వలె ఉన్నారో తెలుసా? ఎందుకు ప్రకాశిస్తున్నారో తెలుసా? ఈ భారతదేశానికి క్రైస్తవులు ఎంతో మేలు చేశారు. అది చాలా మంది ఈరోజు గుర్తుపెట్టుకోవట్లేదు. మొట్టమొదటి కానుపులు పోసే హాస్పిటల్ సిఎంసి వెల్లూరు ఒక క్రైస్తవురాలు కట్టింది. తన చక్కని యవ్వన వయసులో 22 ఏళ్ళ ఒక చక్కని యవ్వన వయసులో ఉన్న పిల్ల తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చి, ఆడోళ్ళు ఇక్కడ కానుపులు అయ్యి చచ్చిపోతున్నారు, చాలా మంది పురుటి నొప్పులతో బెడనకని చచ్చిపోతున్నారు అని చెప్పి సిజరన్ ఆపరేషన్ స్టార్ట్ చేసి భారతదేశంలో ఫస్ట్ సిజరన్ హాస్పిటల్ సిఎంసి వెల్లూరు. ఐడా స్కడ్లర్ అనే ఒక క్రైస్తవ యవనస్తురాలు, దేవునికి స్తోత్రం, అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసింది. ఐడా స్కడ్లర్ అని కొట్టి చూడండి, ఆమె చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే తన జీవితం అంతా కొనసాగించింది, పెండ్లి కూడా చేసుకోలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్ట్ మనీ. క్రైస్తవులు ఈ లోకానికి ఎందుకు వెలుగు? ఎప్పుడు మీరు కూడా వెలగలరంటే ఇక్కడ రాస్తున్నాడు, ప్రతి ఒక్కడు తన సొంత కార్యమునే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. అది దేవుడు ఆయన ఎరిగిన బిడలకిస్తున్న విధి. దేవుని ప్రేమ ఉన్నవాడు అలా ప్రవర్తిస్తాడు. ఒక పెళ్లి సంబంధం వస్తే ఆ పెళ్ళికొడుకు గురించి నా చెప్తూ ఉన్నారు ఎక్కడో ఓ మీటింగ్లో. మధ్యవర్తి ఎవరో, అయ్యా సంబంధం చూడండి, అబ్బాయి అంత జాగ్రత్త పరుడండి. ఏంటి అబ్బాయి ఎంత జాగ్రత్త పరుడు? మన దగ్గర కొంతమంది మనతో ఉండే వాళ్ళ గురించి ఒక మంచి సంబంధం చూస్తామని వాళ్ళ ఉద్దేశం. అబ్బాయి అంత జాగ్రత్త పరుడండి, ₹1 కూడా పోనివ్వడండి. ఏంటది? అబ్బాయి చాలా బిలీవర్ అండి. ఎవరంట ఆవిడ? ఆయన ఎవరంట? బిలీవర్ అంటే ఏంటి? విశ్వాసి. చాలా ప్రార్థన అంటే పొద్దున్న లెగిసిపోతాడు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేస్తాడు, చర్చిలో ఏ పనున్నా ముందుంటాడండి. అన్నిటికంటే ప్రాముఖ్యం అండి, చాలా జాగ్రత్త పరుడండి. ఏంటండి జాగ్రత్త అంటే? ప్రతి రూపాయి దాచుకుంటాడండి, అస్సలు ₹1 కూడా ఖర్చు పెట్టండి. చాలా జాగ్రత్తగా దాచుకుంటాడండి. ఎవరు చేసుకుంటుంది కానీ అదృష్టవంతురాలండి. మనం చూసేస్తామని. నేను ప్రతి రూపాయి దాచుకున్నాడు ఆడేం బిలీవర్ అండి ఆడు. నాకున్న చదువును బట్టి నేను ఆడేం బిలీవర్ పాస్టర్ గారు. దాచుకోవడానికి ఆ దేవుడు మనకి ఇచ్చేది. దాచుకునేవాడు బిలీవర్ కాదు. ఎవడు బిలీవరు? తన కార్యాలే కాక ఇతరుల కార్యాలు చూచేవాడు బిలీవర్. దేవునికి స్తోత్రం. ఎవడు బిలీవరు? ఎవడు విశ్వాసి? ఎవడు దేవుని బిడ్డ? ఎవడు కృప పొందుకునేవాడు? ఎవడు స్వస్థత పొందుకునేవాడు? ఎవడు దేవుని దగ్గర నుంచి కార్యాలు ఆశించగలిగిన స్థితిలో ఉన్నవాడంటే తన మనస్సు గురించి, నేను, నా బిడ్డలు, నాకు, ఆడు కాదయ్యా బిలీవరు. ఆడి బిలీవరే కాదాడు. ఎవడైతే ఆడి కార్యాలు కాకుండా ఆడి కార్యాలు చూసుకుంటూనే ఇతరుల కార్యాలు కూడా చూస్తాడో, ఏముంది అక్కడ? మీలో ప్రతి ఒక్కడు తన కార్యమును కాక ఎప్పుడు చూస్తావు? ఎప్పుడు చూసావు? మీరు ఎంతమంది చెప్పగలరు మా కార్యాలే కాకుండా మేము ఇతరుల కార్యాలు కూడా చూస్తున్నామండి? చాలామంది అంటారు, ఎవరైనా ఇలాంటి స్వభావం ఉందనుకో, ఇతరులకు హెల్ప్ చేసే స్వభావం నీకు ఎందుకు వచ్చిందిరా? వాడు సత్తాడు కదా, నువ్వు ఎందుకురా? వాడు సావకుండా ఆడిని బతికించడానికే రా నీకు బతికించింది యేసయ్య. దేవునికి స్తోత్రం. సచ్చేవాడిని సావనివ్వకుండా ఆయన బతికించడానికే. సావని అని వదిలేసేలాగుంటే ఇక నువ్వెందుకు? ఒకవేళ అయిపోతానంటే. కానీ
వాడు డబ్బు లేక చచ్చిపోతుంటే, వాడు అన్నం లేక చచ్చిపోతుంటే, వాడు అప్పు తీర్చలేక చచ్చిపోతుంటే, వాడు పెళ్లి చేయలేక చచ్చిపోతుంటే, ఆకలితో చచ్చిపోతుంటే, చావనీయలే అని చావనెత్తనావు అంటే నువ్వు బిలేవర్వా? నువ్వు దేవుని విడవా? దేవుడు అంటే నీకు తెలుసా? దేవుని ప్రేమ నీలో ఉందా? వాడికి నిజం. వాడు ఒక ఆఫీసర్, ఇతను తీసేయండి, ఇంకోటి పంపించండి, ఇతనికి బెడ్ రెస్ట్ ఇచ్చేద్దాం అని బెడ్ రెస్ట్ ఒకటి 10,000 ఇచ్చి ఇంటికి పంపించవచ్చు. అలా చేయలేదు. ఒకప్పుడు చాలా వీరోచితంగా యుద్ధం చేసిన సైనికుడు, దేవునికి స్తోత్రం. వాడిని నేను అలా చూడలేకపోతున్నాను ప్రభువా, దయచేసి వాడిని స్వస్థపరిచయా. దేవుడికి వాడిలో ఈ లక్షణం నచ్చింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏంటి? ధీనత్వం. రెండవది ఏంటి? కేర్ ఫర్ అదర్స్. ఇతరుల కార్యాలను చూచే లక్షణం. దేవునికి స్తోత్రం. ఇతరులకు సహాయపడే లక్షణం, ఇతరులకు ఆదరించే లక్షణం, ఇతరులను సేద తీర్చే లక్షణం. పల్లెల్లో, పల్లెటూరుల్లో మీరు గమనిస్తే, మరి ఇటువైపు ఉంటాయో లేదో నాకు తెలియదు, మా గోదావరి జిల్లాలో పల్లెటూర్లకు వెళ్తే ఒక్కొక్కటి విగ్రహం ఉంటుంది. వాళ్ళ పేర్లు ఎప్పుడు ఎన్న పేర్లు కాదు. కొన్ని కొన్ని పల్లెల్లో కొంతమంది విగ్రహాలు ఉండి పేర్లు రాస్తారు. వాళ్ళ గురించి అడిగారు అనుకో, ఎవరండి వీళ్ళు అంటే, ఈయనండి మహానుభావుడు అండి, ఒకప్పుడు తనకున్న ఆస్తులన్నీ కూడా ఊర్లో చాలామందికి పంచిపెట్టాడండి, చాలామందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి అండి. డొక్కా సీతమ్మ అన్న పేరు అన్నారు మీరు. మద్దూరు లంకల్లో ఆవిడ ఉండేది, డొక్కా సీతమ్మ ఆవిడ పేరు. ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ మంచి డబ్బున్న ఆవిడ. అయితే ఆవిడకి ఆశ, పేదవారు ఎవరొచ్చినా ఆ ఊరు పైకి వాళ్ళు భోజనం చేయాలి. ఆవిడ ఇంట్లో ట్రావెలర్స్ ఉంటారు పాపం, ఆ టైంలో హోటల్స్ అవి లేవు, పేదవారు చాలామంది అటు ఇటు వెళ్తుంటారు, పని చేసేవారు. భోజనం పెడతానంది. భర్త కూడా ఒప్పుకున్నాడు, భోజనం పెట్టేది. ఏ స్థాయికి వచ్చేసిందంటే రోజు 100 మంది వచ్చే స్థాయికి వచ్చేసారు. ఆస్తులు ఏమైపోతాయి కూర్చుందంటే, ఆ ఆస్తులు అమ్మి మరి, ఆవిడ బంగారం అమ్మి మరి, ఆఖరికి ఉన్న ఇల్లు కూడా అమ్మి, ఆవిడ చచ్చిపోయే వరకు ప్రతిరోజు కొన్ని 100 మందికి వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడుతూనే ఉండేదట. ఆవిడ ఈరోజు ఆవిడ పేరు మీద ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో మీకు తెలియదు, అంత ఫేమస్. ఆవిడ గురించి ఒక లెసన్ ప్రింట్ చేశారు. ఏ టెక్స్ట్ బుక్లో నాకు తెలియదు కానీ, తెలుగు టెక్స్ట్ బుక్లో ఏ క్లాసో తెలియదు కానీ, డొక్కా సీతమ్మ అనే ఒక లెసన్ ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తున్నారు. డొక్కా సీతమ్మ. మరి ఎడదవుల్లో డొక్కా సీతమ్మ హై స్కూల్ కూడా ఉంది. ఆఖరికి ఆవిడ ఎంత స్థాయికి వెళ్ళిందంటే, లంకలను ఉంటాయి, మద్దూరు లంక అని, విజయేశ్వరం నుంచి నిడదవోలు నుంచి రాజమండ్రి వెళ్తున్న మధ్యలో లంకలు ఉండేవి. లంకలు అంటే దానికి రోడ్ అటాచ్మెంట్ ఉండదు, ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు లేవు. లంకలు అంటే నీళ్ళ మధ్యలో ఉండే ఒక ప్రాంతం. అక్కడ మనుషులు ఉంటారు ఇల్లు కట్టుకొని, నీళ్ళ మధ్యలో ఒక దెబ్బలాగా ఉంటుంది, ఒక ఊరు అనమాట. ఈ లంకలో ఉన్న ఒక ఆవిడ అర్ధరాత్రి ఆకలని కేకలేస్తుందంట. తుఫాను వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రాంతం. ఈ లంకలోంచి వచ్చే కేక అటువైపు లంక అవతల ఉన్న డొక్కా సీతమ్మ గారికి వినపడిందంట. వినబడి ఎవరో ఆకలితో ఉన్నారని చెప్పి అర్థం చేసుకుని అర్ధరాత్రి 11 గంటలకి భర్తను లేస్తే, ఇప్పుడు ఎలాగెళ్తామమ్మా, పొద్దున్న వెళ్దామంటే, లేదండి ఆవిడెవరో బాగా కేకలేస్తుంది, పొద్దునకి చచ్చిపోద్దేమో, ఇంత తుఫాన్లో వారికి ఎవరో సహాయం చేయట్లేదు అని చెప్పి అర్ధరాత్రి ఒక చక్కని, దాన్ని ఏమంటారు, ఒక తెప్ప తీసుకుని అర్ధరాత్రి వర్షంలో అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం వండి పెరుగుతో దద్దోజనం చేసుకుని పులిహార చేసుకుని అర్ధరాత్రి భర్తను తీసుకుని ఆ తుఫానులో ఆవిడే నడుపుకుంటా వెళ్ళి తీసుకెళ్ళి చూసేసరికి ఆవిడ నిండు చూలాలట, ఆకలితో అరుస్తుంది. ఆవిడికి అన్నం తినిపించి ఆవిడ బ్రతికేలా చేసి తెల్లవారుజామున వచ్చిందట. దేవునికి స్తోత్రం. చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారు. అలాంటి వారిని తరతరాలు గడిచిపోయినా సరే పల్లెటూర్లు గుర్తుపెట్టుకుంటాయి. ఈరోజు చాలా పల్లెటూర్లకి కొంతమంది పేర్లు ఉంటాయి. ఎందుకు ఆ పేరు వచ్చిందని మనం హిస్టరీకి వెళ్తే, వాడు ఎంతో సహాయం చేసి ఉంటాడు ఆ ఊరికి. నువ్వు చచ్చిన తర్వాత నువ్వు నలుగురు గుర్తుపెట్టుకోవాలంటే, బతికున్నప్పుడు నువ్వు నలుగురికి సహాయపడాలి. దేవునికి స్తోత్రం.
అంతేగాని బతుకున్నప్పుడు ఆడండి భలే చాలా తెలివైనడండి, డబ్బులన్నీ దాచి బిల్డింగులు కట్టేసాడండి, ఆస్తులు కొనేసాడండి, పిల్లలకి నగలు కొనేసాడండి, BMW కార్లు కొనేసాడండి. బతికున్నంత వరకు నీ ఆస్తులు చూసి ఎవరైనా నిన్ను పొగడొచ్చు గాక, కానీ నువ్వు సచ్చాక ఎవరినే, చాలా మంది డబ్బున్న వాళ్ళు పుట్టి చచ్చిపోయారు కదా, ఎవరికైనా గుర్తున్నారు వాళ్ళు? గుర్తుండేది ఎవరు తెలుసా? నలుగురికి సహాయపడితే అది జీవితం. దేవునికి స్తోత్ర. నువ్వెంతమంది ఎంత సంపాదించావు అని కాదు, ఎంతమందికి ఉపయోగపడ్డావు. క్రైస్తవుడిగా నీకు ఉండాల్సిన లక్షణం అది. ఎంతమంది గురించి పట్టించుకుంటున్నావు, ఎంతమంది గురించి కేర్ చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. 2 లక్షణాలు చూసాం, 3వ లక్షణం కూడా చూద్దాం. చూడండి, 7వ వచనం, 8, 7. యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇంటిలోకి రావద్దు ప్రభు అంటున్నాడు, కానీ కృపాసనము దేవుని దగ్గర ఉన్నదని, కృప ఆయన యొద్ద నుంచి కలుగుతున్నదని, సహాయము కొరకు సమయోచితముగా మాట్లాడాడు. దేవునికి స్తోత్ర. నువ్వు రావద్దు అంటే అది రూడ్గా ఉంటుంది. నువ్వు వచ్చేది లేదు, పెట్టేది లేదు, నువ్వు రావద్దయ్యా అంటే ఎలా ఉంటుంది? అది రూడ్గా ఉంటుంది. ఇతడు సమయోచితమైన కృప కొరకు సమయోచితమైన ధైర్యము తెచ్చుకొని అంటున్నాడు, నువ్వు వచ్చుటకు నా ఇల్లు అర్హమైనది కాదు. అక్కడ ఒక డెనయల్ ఉంది, ఆ డెనయల్కి ఒక రీజన్ ఉంది. దేవునికి స్తోత్రం. ఇది మనం తెలుసుకోవాలి. మనం ఎవరిని డినై చేయకూడదు. ఒకవేళ డినై చేయాల్సిన పరిస్థితి వస్తే సమయోచితమైన కారణం, సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన దీనత్వము అందులో ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. నిన్ను ఒక ప్రాంతానికి పిలిచారు, ఆ ప్రాంతానికి వెళ్ళటకు నీకు ఇష్టము లేదు, వెళ్తే నువ్వు పడిపోతావు, వెళ్తే నువ్వు చెడిపోతావు. కానీ ఆ వ్యక్తితో నీకు సంబంధము కావాలి, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు, అతని గురించి ప్రార్థన చేస్తున్నావు. నువ్వేం చేయాలి? రాను అన్నావంటే ఎలా ఉంటుంది? అది రూడ్గా ఉంటుంది. దాన్ని అర్థమయ్యే రీతిలో, అరే నేను వచ్చి ఆ పార్టీల్లో నేను ఏమడలేనయ్యా, నేను ఇప్పుడు దేవునితో గడుపుతున్నాను కదా, నేను వచ్చినప్పుడు అక్కడ సినిమా పాటలు ఉంటాయి, అక్కడ జాతరలాగా ఉంటుంది, అక్కడ తాగుతారు, అందులో నేను వచ్చి కంఫర్టబుల్గా ఉండలేనురా, ఈసారికి నన్ను వదిలేరా. ఇది ఎంత బాగుంది, అర్థవుతురా నా మాటలు? కఠినంగా నేను రాను అని చెప్తే చాలా రూడ్గా ఉంటుంది. వాడికి సమయోచితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ మనిషి యొక్క దయ మనం పొందుకుంటాం. వీడు దేవుడి కృపాసనము చేరడానికి, కృప పొందుకోవడానికి కారణం ఏంటంటే సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన తగ్గింపు, సమయోచితమైన మాట ఇతని సొంతం. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర స్వస్థత కోరుకున్నప్పుడు, దేవుని దగ్గర సహాయం కోరుకున్నప్పుడు సమయోచితమైన జ్ఞానం, ఏ సమయానికి ప్రభుతో ఏం మాట్లాడాలి, సందర్భం లేకుండా, సమయం లేకుండా, అర్థమవుతున్నాయా? సమయోచితంగా ఏ సమయానికి ఏ మాటలతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయాన్ని ప్రభుని అడగాలి. దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు. దేవుని దగ్గర రూడ్గా మాట్లాడే స్వభావాలు కాదు. ఆయన్ని ఎలా ప్లీజ్ చేయాలో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుని మీద మరి కోపం రాదండి, దేవుని మీద అంటే వస్తుంది, అలాగే మా దేవుని మీద అలుగుతాం.
అప్పుడు కూడా దేవునితో ఎంత సమయోచితంగా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా మాట్లాడాడు అతను. నాకు నువ్వు రావద్దు, ఎందుకంటే నువ్వు రావడం నాకు ఇష్టం లేదని కాదు, నాకు అర్హత లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు రాకపోవడం నాకు ఇష్టం లేదు కాదు ప్రభువా, నాకేం లేదు, అర్హత లేదు. ఎక్స్ట్రాడినరీ హ్యూమిలిటీ చూపిస్తున్నాడు ఈయన. 8:8కి వచ్చేద్దాం. 8:8కి నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 9 నేను కూడా, నాకు కూడా ఉన్నారు, కానీ ఇది నేను పలికితే జరిగేది కాదు. దేవునికి స్తోత్రం. ఇక ఆఖరిది జాగ్రత్తగా వినండి, ఆఖరి పాయింట్. ఇప్పుడు దాకా నేను 3, ఇది చాలా ఇంపార్టెంట్. 3 పాయింట్లు ఒకసారి చెప్తారా? ఫస్ట్ దీనత్వం కావాలి, 2 ఇతరులకు సహాయము చేసే గుణం కావాలి, 3 సమయోచితమైన జ్ఞానం కావాలి, నాలుగవది ఇతను అంటున్నాడు, నువ్వు రావక్కర్లేదు, నువ్వేం చేయాలి, నువ్వు మాట మాత్రము సెలవి చాలు. అద్భుతమైన మాట. ఎంత అద్భుతమైన మాట మళ్ళీ క్రొత్త నిబంధనలో ఏ భక్తుడు పలికినట్టుగా మనం చూడలేం. భక్తులు చాలామంది ఉన్నారు, కానీ ఏ భక్తుడు పలికిన మాట కాదు ఇది. అందరికంటే ఉన్నతమైన, యేసయ్య నువ్వు బతికున్నప్పుడు నీతో అద్భుతమైన మాటలు పలికిన వాళ్ళు ఎవరంటే పరలోకం వెళ్తారు మీరు అడిగితే ప్రభు ఇతన్నే చెప్తాడు. అలా ఎంత వెయిట్ ఉన్న మాట. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు రావద్దయ్యా, నువ్వు మాట చెబితే అయిపోతుంది అంటే ఇతడు దేవుని యొక్క అధికారం ఎలాంటిదో గుర్తించాడు. ఆయన అథారిటీ ఏంటో వాల్యూ చేశాడు. దేవునికి స్తోత్రం. చాలామంది చాలా సులువుగా ప్రార్థన చేయమని వచ్చి చాలాసార్లు చెప్పాను మీకు, వేడినండి దేవుడు కూడా మార్చలేడండి అంటారు. ఎక్కువ వినపడే మాట ఇది. ఎంతమంది అన్నారు మీరు? ఎంతమంది అన్నారు? మా ఆయన్ని దేవుడు కూడా బాగు చేయలేడండి, మా పిల్లోడిని దేవుడు కూడా బాగు చేయలేడండి, నా భార్యని దేవుడు కూడా మార్చలేడండి, మా అప్పు దేవుడు కూడా తీర్చలేడండి. అదేంటది? అసలు దేవుడు చేయలేనిది ఏదైనా ఉందా? ముందు నీ జీవితంలో కార్యం జరగాలంటే దేవుడు సమస్తము చేయగలడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఆయన చేయడానికి పెద్ద పరిగెట్టుకు రావక్కర్లేదు. ఆయన చేయడానికి పెద్ద చేయబెట్టి పెద్ద కత్తి పట్టుకుని వచ్చి యుద్ధాలు చేసా ఏం చెయ్యకర్లా. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి దేవుడు అంటే యుద్ధాలు చేసి రాజు అయినవాడు కాదు, రాజుగానే పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. కష్టపడి రాళ్ళు పేర్చి ఈ సృష్టిని చేసినాడు కాదు. భూమి చేయాలన్నాడు, ఏమన్నాడు? భూమి కలుగు అన్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఆకాశాన్ని చేయాలన్నాడు, ఏమన్నాడు? ఆకాశము. సూర్యచంద్ర నక్షత్రాలను చేయాలనుకున్నాడు, ఏమన్నాడు? అంతే. ఆయన కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం బలం వాడి ఏదైనా చేసాడంటే నిన్నే. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రపంచంలో ఏం చేసినా దేవుడు ఎలా చేశాడు? అంతే. ఏదైనా సృష్టిలో దేవుడు కొంచెం శ్రమపడి చేసాడంటే మనల్నే. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మనల్ని తన రూపంలో చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన రూపంలో చేసుకున్నాడు కనుక ఆయన చేతులు వాడి చక్కగా నీకు రూపాన్ని ఇచ్చి జీవవాయువుని ఊది చేశాడు. ఇంకా ప్రతిదాన్ని కూడా కలుగునుగా కన్నాడు. ఆయన స్థాయి అది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే ఆయన అధికారం ఏంటో గుర్తుపట్టినప్పుడు, ఎప్పుడైతే ఆయన స్థాయిని గౌరవించినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, నేను ఒకడు అనుకున్నానండి, దేవుడు చేస్తే వస్తాను. ఎందుకో నేను 90 సార్లు కూడా అలాంటి ప్రార్థనలు అడిగినప్పుడు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే అడిగి దేవుడి స్థాయి ఏంటో తెలియదు. అడి గురించి ఏం చేస్తాం? నేను ఒకటి అనుకున్నానండి, దేవుడు అది చేసేస్తేనండి నేను ఇచ్చేస్తానండి. అంటే ఏంటి? ఎవరికి పరీక్ష పెడుతున్నావు? ఎవరికి పరీక్ష? నువ్వు పరీక్ష పెడితే నీ పరీక్షలో పాస్ అయ్యే స్థాయి అయింది. నువ్వు క్వశ్చన్ పేపర్ ఎత్తే ఆన్సర్ చేసే స్థాయి అయింది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నోటి మాటతో సృష్టి కలగజేసిన దేవుడి దగ్గరికి వచ్చి ఆయన తెలుసుకుని, నేను ఒకటి అనుకున్నానండి, దేవుడు అది చేసేస్తే నేను ఆ లక్ష ఇచ్చేస్తానండి మందిరానికి. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నువ్వు 1,00,000 ఇవ్వాలితే నేను ప్రార్థన చేసి, ప్రభా నీ శక్తి రుజువు చేసుకో,
నీ దగ్గర రుజువు చేసుకునే స్థాయి అయింది. నీ బతికేటి, ఆయన ఎవడో, ఆయన స్థాయి ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, నోటి మాటతో సృష్టిని కలగజేసినాడు కదా. నువ్వు ముందు ఏది నమ్మాలంటే, ప్రభా నేను నువ్వు తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఈ శ్రమలో ఉన్నాను తండ్రి, నువ్వు ఒక్క మాట పలికయ్యా చాలు, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరిచయ్యా, నాలాంటి కష్టంలో ఉన్న అనేకులు ఉన్నారు ప్రభా, వాళ్ళని కూడా కనికరించు తండ్రి, నిన్నే ఆధారం చేసుకున్నానయ్యా, నువ్వు తప్ప వేరే ఆధారం లేదయ్యా అని అడిగి చూడు, అప్పుడు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన స్థాయిని తగ్గించి నువ్వు గొప్ప దేవుడు అంట కదా, చాలామంది చెప్పారు విన్నాను, నీకు దమ్ముంటే చెయ్యి. స్కూల్లో చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, రే నీకు దమ్ముంటే రారా, ఆడు బలమే, నీకు దమ్ముంటే రారా, దేవుడిని అంటావు అలాగా. నీకు దమ్ముంటే చెయ్యయ్యా, నువ్వు చేస్తే వస్తాను కాదు, విశ్వాసంతో ఆయన చేయగలడని వచ్చేయి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. చాలా అసహ్యమైన మాటలు నాకేంటంటే, చాలామంది దగ్గర అన్నప్పుడు, దేవుడు చేస్తే ఇస్తానండి, దేవుడు చేస్తే వస్తానండి. అమ్మ ఆయన చెయ్యక్కర్లేదు, నువ్వు రావక్కర్లేదు, నువ్వు ఇంట్లో కూర్చో తల్లి. దేవునికి స్తోత్రం. నా దేవుడి స్థాయిని తగ్గించడం నువ్వెవరు అసలు? చేస్తే వస్తానేంటి, చేస్తే ఎత్తానేంటి? నీ రూపాయి ఎవడికి అవసరం? దేవునికి స్తోత్రం. నీ రూపాయి ఎవడికి అవసరం? నాకు అవసరం లేదు, నా దేవుడికి అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర లేదా? సర్వ సంపదలు ఆయన యందు నిక్షిప్తమై ఉన్నాయని రాయించాడు. దేవునికి స్తోత్ర. ఆయన ఎవరికి ఏం ఇవ్వాలనుకుంటున్నాడో తగిన కాలమందు ఋతువుల వారీగా వర్షమును కుమ్మరించు దేవుడు. దేవునికి స్తోత్ర. నువ్వు నాకు ఇచ్చేదేంటి, నా దేవుడికి ఇచ్చేదేంటి? చాలా సందర్భాల్లో అలాగా నేను కొన్ని లక్షలు వదిలేసుకున్నాను ఇలాంటి గర్విష్ఠుల దగ్గర నుంచి, నా స్నేహితులు కొంతమంది దగ్గర నుంచి. ఫస్ట్ గారు ఒకటి అనుకుంటున్నాను, మరి మీరు బలంగా ఉపవాస ప్రార్థన చేయండి, అది అయితేనండి మీకు ఇచ్చేస్తానండి. అలా అనుకుంటే నాకు ప్రార్థన చేయబుద్ది అవదు. నేను ప్రార్థన చేయడం ఏంటి, అది అయిపోతున్నావు నాకు ఇచ్చేయడం ఏంటి? నువ్వు ఇచ్చేదాని గురించి నేను ప్రార్థన చేయాలా? నువ్వేం అడగాలి? ఫస్ట్ గారు ఈ సమస్యలో ఉన్నానండి, కొంచెం ప్రార్థన చేయండి, అదేదో వస్తేనండి మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి అన్నావు అనుకో, అప్పుడు చేయబుద్ధి అవుద్ది నాకు. దేవునికి స్తోత్రం. పాపం కష్టాల్లో ఉందంట, ఏదో అమౌంట్ రావాలంట, అది వస్తే కొంచెం వీళ్ళకి బాగుంటుంది, అది అప్పుడు బాగుంటుంది నాకు చేయడానికి. అంతేగాని నాతో బేరాలేంటి, నాకు లంచం ఏంటి, దేవుడికి లంచం ఏంటి? దేవునికి స్తోత్రం. నాకు లంచం ఇస్తావా? దేవుడు ఇది జరుగుతేనండి మీకు కొంచెం 1116 ఇచ్చుకుంటానండి. నీ 1116 ఎవడక అవసరం? నీ 1116 దరిద్రం. దేవునికి స్తోత్రం. రాజులకు రాజు నా దేవుడు, ఆయన కుమారుడిని నేను రాజకుమారుణ్ణి. నీ దగ్గర అడుక్కోవడం ఏంటి దరిద్రం? నీ దగ్గర నువ్వేదో ఇస్తావని నీ వెనకాల తిరగడం ఏంటి? కడపలో ఒక ఆవిడ ఒకసారి పాస్టర్ గారు వస్తే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే పాస్టర్ గారి కోసం కానుక తీసి పెట్టాను, అది ఇద్దాం అనుకుంటున్నాను, పాస్టర్ గారిని రమ్మన్నాడు. చాలాసార్లు అడిగింది, 4-5 సార్లు. ఇప్పుడు వెళ్ళలేదు మనం. దేవునికి స్తోత్రం. వచ్చారు, పాస్టర్ గారు చాలా ఎక్కువ తీసిందండి ఆవిడ, 1,00,000 రూపాయలు తీసిందండి అన్నారు. 1,00,000 కాదు, 1,00,00,000 తీసినా వెళ్ళను, 1,00,00,000 తీసినా వెళ్ళను. అది దేవుడు నాకు ఇచ్చిన స్థాయి. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకున్నాను, ఎంత పొగరేంటి వాళ్ళ గాడికి వెళ్ళి ప్రార్థన చేసి తీసుకుంటే ఏమవుద్ది? చిచ్చి, ఆ 1,00,00,000 తీసుకోవడానికి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి అమ్మా అమ్మా అని వంగిపోయి వాళ్ళు కాఫీ ఎత్తే తాగేసి ప్రార్థన చేసి 1,00,00,000 తీసుకోవాలా, 1,00,000 తీసుకోవాలా? నువ్వు రా, వచ్చి అయ్యా కృతజ్ఞతగా ఇస్తున్నాను అయ్యా అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇవి దైవ సేవకుడిగా నన్ను గుర్తించి మనసారా ప్రార్థన చేస్తాను. 1,00,000 ఇస్తాను రామ్మను, 10,000 ఇస్తాను రమ్మను, 500 ఇస్తాను పాస్టర్ గారికి, ఇంటికి వచ్చి ప్రార్థన చేయమను. ఎన్ని ఎంతమందో ఈ రాయలసీమకి వచ్చిన తర్వాత ఎవడింటికి వెళ్ళలేదు, ఎవడ వెనకాల తిరగలేదు, అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇవ్వాలనుకుంటే పరిగెట్టుకుని వచ్చి నీకు దక్కిన భాగ్యం అనుకునేవి. నువ్వు చేయాలనుకుంటే ప్రభువా నువ్వేమీ చెయ్యకపోయినా ఇదిగో నేను నీకు ఇది ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేస్తానని ఇచ్చేయి.
ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడని నమ్మి రా. ఆయన అధికారం ఏంటో చూడు, ఆయన స్థాయి ఏంటో చూడు. ఆయన చాలా ఉన్నతుడు, నోటి మాటతో సృష్టి చేసిన వాడు. నీ రోగాన్ని తీయడానికి, నీ జీవితంలో కార్యం చేయడానికి, నేను స్వస్థపరచడానికి, నేను ఆశీర్వదించడానికి చాలా చిన్న పని, సులువైన పని. నువ్వు ఎప్పుడైతే ఆయన అథారిటీని, ఎప్పుడైతే ఆయన స్థాయిని గుర్తిస్తావో అప్పుడు జరుగుతాయి కార్యాలు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. ఏంటి ఈ పరిచర్య ఏంటి? ఇక్కడ ప్రకటించబడుతున్న దేవుడు ఎవరు? ఇక్కడికి వస్తున్న ఆయన బిడలు ఆయన దృష్టికి ఎంత గనులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమనుకుంటున్నారు నాయన? దేవునికి స్తోత్రం. మేము ఎవరు అనుకుంటున్నావు నాయన? మేము రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం. ఎవరు మేము? రాజులైన యాజక సమూహం. మా దేవుడు రారాజు. నువ్వు ఇచ్చేది ఇవ్వాలనుకుంటే తగ్గించుకుని ఇవి. దేవుడికి ఆంక్షలు పెట్టి దేవుడు చేత ఇస్తాను, మీరు ఉపవాస ప్రార్థన చేయండి, జరిగితే మీకు 10% ఇస్తాను, ఎవడికి అక్కర్లేదయా. నా దేవుడి స్థాయి ఏంటో నాకు తెలుసు. నాకేమి ఇవ్వాలనుకున్నాడో ఆయన అన్నీ ఇచ్చే దేవుడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాడు. 2026 గిన్నె నిండి పొంగి పొరలబోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వేంటి ఇచ్చేది? రూపాయి. ఎవడికిస్తావు నువ్వు రూపాయి? కాబట్టి దేవుడు 4వది, ఆయన స్థాయి ఏంటో గుర్తించే వారికి కార్యాలు చేస్తాడు. ఎవరికి చేస్తాడు? ప్రభా మరి నువ్వు చేయగలుగుతావా ప్రభా? నువ్వు చేస్తే అప్పుడు నాకు విశ్వాసం వద్దు ప్రభా. నీ వల్ల అవుతుందా ప్రభా? లేకపోతే దేవుడి వల్ల అవదులే, దేవుడు చేయలేడులే. ఇది ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది?